అందరికి శనార్థి మీరు నర్సన రానే వచ్చిండు. మరి ఇంకా ఆలస్యం ఎందుకురా ఇలా మరి ఏదైనా ఏమైనా బరాబర్ చెప్పుకుందాము. పోదాం పరి వార్తలకు. అయ్యో బిడ్డ, తండ్రి తెచ్చిన బిడ్డవని ఏరి కోరి జనాలు నిన్ను ఇంతగానం ఎమ్మెల్యే కావాలని అసెంబ్లీలో కూర్చోబెడితే ఆ దేవిని గుళ్ళమానివయ్యా ఎంతలో ఎంత పని చేసి నిన్ను అర్ధాంతరంగా తీసుకుపోయాగానమ్మా. రామా ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో, ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? పాపం ఏం సకదనం ఉందిలా. అయ్యదచ్చిన బిడ్డ అని ఇల్లో అల్లో గుమ్మాజకాయ గుంపు కూడి షటపట వ్యవహారం చేసి పాపం బిడ్డ తండ్రి లేని పిల్ల అని ఇంతగానం అసెంబ్లీలో కూర్చోబెడితే న్యాలంగా ఆగమైపోయిందిలా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఏం సకదనం ఉందిలా. పాల్పడ అమీన్పూర్ మండలంలో సుల్తాన్పూర్లో ఓఆర్ఆర్ రోడ్డు మీద అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టి న్యాలంగా జీవిడిసిందిలా బిడ్డ. ఇంకా కరువు చూసేది ఉంటే, కాలం చూసేది ఉంటే, చెడపడ వ్యవహారం చేసేది ఉంటే ఇంతలనే ఆ భగవంతునికి ఎట్లా నోరొచ్చే, ఎట్లా చెయ్యొచ్చే, ఎట్లా తీసుకుపోయారా దేవుడా అని పాపం లాస్యా నందిత అభిమానులు అంగడయ్యి అఘోరిస్తున్నాడు. గోస పాటుపడగారా చిన్నతనంలోనే పాయ పాపం బిడ్డ.